అన్న చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలా అనిపిస్తుంది మీకు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులకు అన్ని విధాల అన్నీ బాగున్నాయి. ఇప్పుడు చూస్తుంటే అప్పటికి ఇప్పుడు చూస్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకు పుస్తకాలు, ఇంగ్లీష్ మీడియం డిక్షనరీలు అన్ని ట్యాబ్లు అన్నీ ఇచ్చేవారు. ఇప్పుడు ఏమీ లేవు. సూపర్ 6 కాదా సూపర్ అదే సామెత ఉంది మా ఇంట్లో, మళ్ళీ వద్దులేండి. ఏమి లేవు అసలు. ఇప్పుడు మాకు పులిందలో మెడికల్ కాలేజ్ ఉంది. మా పులిందల మెడికల్ కాలేజీలో 50 సీట్లు అలాట్మెంట్ అయ్యాయి గవర్నమెంట్ నుంచి. అవును. కానీ ఇప్పుడు ఆ సీట్లు ఎన్నికపోయి మాకు వద్దు, మాకు ఈ సీట్లు వద్దని ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లెటర్ రాసి ఆ సీట్లు ఎన్నికి పంపించే ప్రయత్నం చేశారు. ఎన్నికి కూడా పంపించారు. ప్రస్తుతం ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీకి, పులివెందుల నుంచి గుంటూరు మెడికల్ కాలేజీకి ఒక లెటర్ చూపించి పోలీస్ బందోబస్తు పెట్టి ఒక వ్యాన్లో అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినారు. ఇట్లా ఉంది పరిపాలన. ఇక్కడ పెట్టినారు, ఇక్కడ దాన్ని ఉపయోగిస్తారా ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఎందుకనంటారు కడప మీద అంత కక్ష చంద్రబాబు నాయుడు గారికి? ఎందుకు అనుకుంటారు? కడప అనేది ఒక వైఎస్ఆర్ కుటుంబానికి ఒక కంచుకోట లాంటిది. అందుకే కడపను నిర్వీర్యం చేయాలి. కడప మీద ఒక కక్ష అనమాట ఆయనకి, చంద్రబాబు గారికి. ఆ కక్షతో ఇట్లా చేస్తున్నారు. కడపను చేయొద్దు, ఆయన బ్రాండ్ను తొలగించాలనేసి. ఆయన బ్రాండ్ ఇంకా 10 తరాలు పోయినా కూడా వైఎస్ఆర్ అనే బ్రాండ్ను ఎవరు చెరపలేరు అంతే. ఎందుకని అంత అభిమానం జగన్ అంటే మీకు? మాకు అభిమానం అంటే మంచి చేసే వాళ్ళని ఎవరైనా అభిమానిస్తాం. మంచి చేస్తే ఆటోమేటిక్ అభిమానం వస్తుంది. చంద్రబాబు మంచి చేసింటే అభిమానం వచ్చేది, చేయలే కాబట్టి రాలేదు. సార్ చూస్తున్నారు కడపలో ఉన్నటువంటి కాలేజీలు అసలు కాలేజీ కాదు వద్దు, అక్కడ ఉన్నటువంటి సీట్లు కూడా అటాచ్మెంట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ సీట్లు కూడా మాకు వద్దని చెప్పి తిరిగి రాయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కాలేజీ ఇక్కడ మెడికల్ కాలేజీ లేరే అని మాట్లాడారు ఒక ఎమ్మెల్సీ గారు, అట్లా మాట్లాడారు. టీడీపీ సంబంధించిన వాళ్ళు మాట్లాడినారు. కాలేజీ లేకపోతే ఒక సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ సీట్లు ఎట్లా కేటాయిస్తుంది? కాలేజీ లేకుండా కేటాయిస్తుందా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంత ఇదిగా ఉందా? అవన్నీ వీళ్ళు బురద జల్లే కార్యక్రమాలు చెప్తా ఉంటారు. కాలేజీ లేకుంటే మెడికల్ సీట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు కేటాయిస్తుంది? మీ మోడీ గారి ప్రభుత్వమే కదా, మీ కూటమి ప్రభుత్వం కదా, మీకు తెలియదా కేటాయించేటప్పుడు?